ఇస్తాడు, ఆయనకు అవసరమైతే ఇస్తాడు, ఆయనకు అవసరం లేకపోతే ఇవ్వడు అని చెప్తుందంట. చెప్పి రాశాన ఇంట్లోకి వెళ్ళి దేవునితో ఏడుస్తుందంట. నువ్వు గొప్ప దేవుడు కదయ్యా, నువ్వేదైనా చేయగలవు కదా, నేను నీ బిడ్డనుగా. ఒకవేళ నేను సరిలేదనుకో నన్ను శిక్షించు. సమాజంలో సర్వశక్తివంతుడివైనా నువ్వు తక్కువైపోకూడదయ్యా, నా గురించి నీ నామం తక్కువ కాకూడదు, నీ బలం తక్కువ కాకూడదు, నాకు సహాయం చేయ ప్రభు, ఒక బిడ్డని అయ్యా అని అడుగుతుందంట. అడిగిన కొన్నాళ్ళకి పెళ్ళైనటువంటి ఒక 17-18 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. 18 సంవత్సరాలప్పుడు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. చానాళ్ళకి దేవుడు ఇచ్చాడు, నీ ప్రార్థన ఆలకించాడు, చానాళ్ళకి నీకు బిడ్డనిచ్చాడు, గర్భఫలం ఇచ్చాడు అని అందరూ చెప్పుకుంటున్నారు. చెప్పుకున్న తర్వాత నెలలు నిండిని ప్రస్తుత అయింది. ఈ పిల్లోడు నెలలు రోజులు పోయినాక కంటి చూపు, కళ్ళు అయితే తెరుస్తున్నాడు కానీ పాపలు అయితే ఉన్నాయి, కానీ బాగా గుడ్డైతే మంచిగానే కనపడుతుంది, కానీ చూపు లేనైపోయాడు. చూపు లేదు, పిల్లోడికి ఏం లేదు, చూపు లేదు, చూడలేకపోతున్నాడు. అది తల్లి గమనించుకుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యో ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉంటే పిల్లోడు గుడి పిల్లోడు పుట్టాడు, దేవుడు ఏంటి నీకు ఇంట్లో అన్యాయం చేశాడు, పిల్లోడు బాగున్నాడు, ఎర్రగున్నాడు, బొద్దుగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, గుడి పిల్లోడిని ఇచ్చాడేంటి, ఇంత ప్రార్థనా పర్రాలివి, దేవుడు ఇట్ట అన్యాయం చేశాడేంటి నీకు అని అంటున్నారంట. వాళ్ళతో చెప్తుందంట, గుడ్డోడో కుంటోడో నింద లేకుండా గొడ్రాలు నేను ఒక పిల్లోడిని ఇచ్చాడు చాలే, ఓ పిల్లోడిని ఇచ్చాడు చాలు, ఆయనకు మహిమ కలుగును గాక, ఆయనకు స్తోత్రం కలుగును గాక అని చెప్పి వాళ్ళందరికీ సమాధానం చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తుందంట. అయ్యా నువ్వు శక్తిమంతుడు కదా, గుడ్డోడు చూపించావు కదా, వీళ్ళ దేవుడు ఏంటి ఇలా చేశాడు అని అన్ని జనులతో అనిపించుకోకుండా నా దేవుడు అని నా బిడ్డకు దృష్టి ప్రభు అని ప్రార్థన చేస్తుందంట. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు శక్తిమంతుడివి, నువ్వు అన్యాయం చేసే దేవుడివి ఎంత మాత్రం కాదు, నువ్వేం చేసినా మేలుకే చేస్తావు, నా బిడ్డ పక్షాన్ని కార్యం చేయ్యా అని ప్రార్థన చేసుకుంటూ అడుగుతుంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ పిల్లోడికి అక్కడికి ఇక్కడికి చూపించి కళ్ళు చూపిస్తే అమ్మ కంట్లో నల్లగుడ్డే సరిగా లేదు, కంటి చూపు రావటం సాధ్యం కాదు అని చెప్పారు. 11 సంవత్సరాలు ప్రయాసపడింది, ఎక్కడికో చాలా చోట్ల తిప్పింది, ప్రార్థన చేసుకుంటుంది. దేవా నా దేవుడు ఇస్తాడని నేను చెప్తున్నాను, నా బిడ్డకు చూపి అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడివి, నీకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పి ప్రార్థన చేసుకున్నట్టు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంది. ఆ పిల్లోడికి 11 సంవత్సరాల వయసప్పుడు విజయవాడ అమెరికా స్పెషలిస్టులు కంటి డాక్టర్లు వస్తున్నారని తెలిసిందంట. అక్కడికి విషయం తెలుసుకొని ఆ కాగితాలన్నీ తీసుకొని 12 సంవత్సరాల పిల్లోడిని తీసుకెళ్తే డాక్టర్ గారు, అమెరికా నుంచి వచ్చినటువంటి ఆయన మంచి ప్రార్థనాపరుడైనటువంటి డాక్టర్ గారంట, ఆయన చెప్పాడంట ఈ పిల్లోడికి నేను ఆపరేషన్ చేస్తానని చెప్పాడంట. అందరూ ఏం చెప్పారు, కంటి చూపు రాదని చెప్పారు. ఆ పిల్లోడికి నా దగ్గర డబ్బు లేదయ్యా, మేము పేదవాళ్ళమి, మా దగ్గర సామర్థ్యతలు కొన్ని లక్షలు ఖర్చు అయిపోయిందని చెప్పారంట. మా కాళ్ళు లేదంటే డాక్టర్ గారు అన్నట్టు ఆ ఖర్చు నేను పెట్టుకొని చేస్తానన్నాడంట. ఆపరేషన్ చేసినట్లుగానే 12 సంవత్సరాల వయసులో దేవుడు ఆ బిడ్డకు చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరూ చప్పట్లు కొట్టండి. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆలస్యం ఏంటి, కానీ మానవ తొందర అట్లాంటిదంటే ఆలస్యాన్ని సహించలేము, ఏం చేయలేము. అబ్రహాంకి నీ కుమారుని ఇస్తానని చెప్పాడు దేవుడు 17వ అధ్యాయంలో. సర్వశక్తిమంతుడిని అబ్రహాం, శారా వలన పుట్టినవాడు నీ హాగర్ వలన పుట్టినవాడు కుమారుడు, శారా వలన పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడని చెప్పాడు దేవుడు. దేవుడు వాగ్దానం చేసినాక 20 సంవత్సరాలు ఏమో ఆలస్యమైందంట. ఎవరినిచ్చే తల్లికి, ఇస్సాకు నిచ్చే తల్లికి ఆలస్యమైంది. ఈ ఆలస్యానికి కూడా ఒక కారణం ఉంది. ఆ ఆలస్యాన్ని ఆ నిరీక్షణ ఆగలేక శారం ఏం చేసింది, హాగర్నిచ్చి పెళ్లి చేసింది. హాగర్నిచ్చి చేయటం వల్ల ఇష్మాయేలు పుట్టాడు. ఇంట్లో తగాదాలు, గొడవలు, అసమాధానం, ఆమెను తీసుకెళ్ళి వదిలిపెట్టారు. దేవుడు తర్వాత వచ్చి
హాగర్ వల్ల కాదు, ఇది నీ స్వయంతో నువ్వు చేసే ప్రయత్నం. నేను ఇచ్చేదాకా నువ్వేం చేయలేకపోయావు, కనిపెట్టుకోలేకపోయావు, అందుకు ఆలస్యమైంది. 20 సంవత్సరాలప్పుడు ఇస్సాకునిచ్చాడు దేవుడు. 20 సంవత్సరాలప్పుడు అంటే వాగ్దానం చేసినాక. అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారముకి 90 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అబ్రహాముకి ముసలివాడు, 90 సంవత్సరాల శారముకి ఏమైంది, స్త్రీ ధర్మం అంతా ఉడికిపోయింది. స్త్రీ ధర్మానికి ఆమె అనుకూలంగా లేదు, కానీ అనుకూలంగా లేని వారి దేహాల్లో అనుకూలమైన కృపనిచ్చి కుమారుని ఇచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పు. ఇది మన దేవుడు చేసే గొప్ప కార్యాలు. ఇట్లాంటి పిల్లలు కాడ కూర్చోండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఎంత నమ్మకంతో ఆయన వైపు చూస్తే అంత నమ్మకమైన కార్యాలు మనం చూస్తాం. మనం ఎంత అవిశ్వాసంతో ఆయన వెంబడిస్తే అంత ఆలస్యమైపోతాయి మన కార్యాలు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. చేసియున్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయనా. చేసియున్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయనా. నా దీనయాచన నా దీనయాచన జాలపోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే, అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే, చెప్పండి అందరు పెద్దగా, అధికముగా చేయగలడు. ఆ నమ్మకం మన హృదయాల్లో ఎంతగా ఉంటే అంత అధికమైన కార్యాలు మనం చూస్తాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన మాట క్లుప్తంగానే ధ్యానం చేసుకుందాం. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పించనులక గిత్తీయుడగు ఒబేదేదెము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదెమును ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదెము అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. ఒబేదేదెము ఇంట్లో దేవుని మందసం ఉంది. అంతకుముందు దావీదు పురానికి దేవుని మందసాన్ని దావీదు తీసుకొస్తున్నాడు. దావీదు మందసాన్ని తీసుకొచ్చే ప్రయాణంలో ఆ మందసాన్ని కొత్త ఎద్దుల బండి మీద కట్టి తీసుకొచ్చేటప్పుడు ఎద్దు కాలు జారి బండి ఒరిగిపోయి మందసం ఒరిగింది. ఒరిగినప్పుడు ఉజ్జ మందసాన్ని పట్టుకున్నాడు.